రూపాయలు సంపాదించాము అనుకుంటే ముందుగానే ఒక 20 రూపాయలు ముందుగానే పొదుపు చేసుకుని మిగిలిన 80 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మనకి రేపు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తుంది. అంటే ఆరోగ్యం సరిలేకనో, లేదంటే హాస్పిటల్ పోవాలి, ఇంకోసారికో, లేదంటే ఇంకెక్కడికైనా బంధువుల ఇంటికి వెళ్ళాలా, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు, లేదంటే వాళ్ళు చనిపోయినారు, అవన్నీ ఎక్కడికి వెళ్ళాలంటే అవి అత్యవసర పరిస్థితులు. మనకు అవసరాలు నిత్య అవసరాలు ఉంటాయి. ఏదో మనకి రోజు తిండి పప్పు అన్ని వాటికి అవసరాలు ఉంటాయి. ఇంకా మనకి కోరికలు ఉంటాయి. బాగా మంచి ఇల్లు కట్టుకోవాలనో, లేదంటే పిల్లలను బాగా చదివించుకోవాలనో, వాళ్ళకి బాగా పెళ్ళిళ్ళు చేయాలని, లేదంటే మంచి ఇల్లు కట్టుకోవాలని, బంగారు లేదంటే కారు, ఇట్లాంటి కోరికలు ఉంటాయి. ఈ కోరికలన్నీ తీర్చుకోవాలంటే ముందుగా మనము డబ్బును అనేది పొదుపు చేసుకుని ఉండాలి. ఈ పొదుపు చేసుకోకుండా ఉంటే మనము మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది. ఆ అప్పుకి మనకే వాళ్ళు అప్పు తీసుకున్నప్పుడు మనం తిరిగి మళ్ళీ వాళ్ళకి వడ్డీ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మన జీవనోపాధికి మనకు కష్టమైపోతుంది. రేపు రాబో తరాలకి మనం ఏం చేస్తామంటే ఆస్తులు కాకుండా అప్పులు కూడబెట్టిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా అనే ఉద్దేశంతో ముందుగానే మనం పొదుపు చేసుకున్నట్లయితే మనకి ఇటువంటి వెసులుబాటు అనేది ఉంటుంది. ఈ పొదుపు చేసుకున్న డబ్బును కూడా మనం ఆదాయం వచ్చే మార్గంలో పెట్టుకోవాలి. అంటే మనకు వ్యవసాయ భూమి ఉంటే ఏదన్నా బొప్పాయి చెట్లకు, లేదంటే వ్యవసాయానికి వాడుకున్నట్లయితే, లేదంటే ఇంకా పని చేయలేని వాళ్ళు ఒక చిన్న అంగడి పెట్టుకునేదో, ఇంకొకటి ఆదాయం వచ్చే మార్గంలో డబ్బులు పెట్టుకుంటే మనకు ఆ వచ్చిన ఆదాయంతో ఇంకొంచెం అభివృద్ధి అనేది చేయడం జరుగుతుంది.